హాయ్ హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఈరోజు అయితే వీక్లీ క్విజ్లో భాగంగా ఇక్కడ మనం వీక్ 7 క్విజెస్ అయితే చూద్దాం. ఇక్కడ ఈ క్విజెస్ అయితే మనం 8th క్లాస్లో మ్యాథమెటిక్స్లో రేషనల్ నంబర్స్ చాప్టర్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 3 క్విజెస్ వచ్చేసి మనం ఇక్కడ యూట్యూబ్ లింక్ పెట్టాం కదా, ఈ యూట్యూబ్ వీడియో నుంచి చేయడం జరిగింది. రేషనల్ నంబర్స్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ వీడియో చేసాం మనం. 8th క్లాస్ ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది, 8th క్లాస్ మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్లో. అక్కడి నుంచి మనం ఈ క్విజెస్ అయితే చేసాము. సో ఫస్ట్ క్విజ్ చూద్దాం. ఇక్కడ విచ్ ఆపరేషన్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ ఫర్ రేషనల్ నెంబర్స్ అన్నాడు. ఫస్ట్ మనకి రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు. సో ఇప్పుడు మనకి కాంపిటేటివ్ అనేది చూద్దాం. కాంపిటేటివ్ ప్రాపర్టీ ఏమంటే, ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అయితే అడిషన్ అనేది కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అంటాం. అంటే ఈ ఆర్డర్ ఇక్కడ ఏ అనేది 1/2 తీసుకుంటే, ఇక్కడ బి అనేది 1/3 తీసుకుంటే, ఇవి రెండు అడిషన్ చేసినప్పుడు బి ప్లస్ సి, బి ప్లస్ ఏ, మళ్ళీ ఈ రెండు ఆర్డర్ చేంజ్ చేసి ప్లస్ చేసినప్పుడు అంటే ఇక్కడ 1/3 ప్లస్ 1/2 ఈ రెండు రిజల్ట్స్ సేమ్ అవ్వాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు పెట్టాం కదా, సో సేమ్ అయితేనే ఇది అడిషన్. ఈ అడిషన్ కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని చెప్తాం అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం చూడు. 1/2 1/3 ఇక్కడ చూస్తున్నా. ఫస్ట్ ఏ ప్లస్ బి చూస్తున్నా నేను. ఏ ప్లస్ బి 1/2 ప్లస్ 1/3 కదా. సో 2కి 3కి ఎల్సిఎం 6 అని తెలుసు. 2 3 6 కాబట్టి 3 × 1 3 ప్లస్ 3 × 2 6 కాబట్టి 2, 3 2 కాబట్టి 2 × 1 2, 3 + 2 5/6 వచ్చింది ఎప్పుడు ఏ ప్లస్ బి చేసినప్పుడు. ఇప్పుడు మనం బి ప్లస్ ఏ చెక్ చేస్తున్నాను నేను. బి ప్లస్ ఏ 1/3 ప్లస్ 1/2, ఎందుకంటే బి అనేది ఇది కదా, ఏ అనేది ఇది, ఓకేనా. ఇది బి, ఇది ఏ. ఇప్పుడు ఎల్సిఎం 3కి 2కి 6 వచ్చింది. 3 × 2 2 × 1 2 ప్లస్ 2 × 3 3 × 1 3 2 + 3 5/6. సో ఏ ప్లస్ బి చేసిన బి ప్లస్ ఏ చేసిన సేమ్ వచ్చింది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఏంటి, ఇక్కడ రేషనల్ నెంబర్స్ కదా ఇవి. 1/2 1/3 అనేవి రేషనల్ నెంబర్స్. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ ప్లస్ అడిషన్ చేసినప్పుడు, ఆర్డర్ చేంజ్ చేసి అడిషన్ చేసినప్పుడు సేమ్ రిజల్ట్ వచ్చింది. సో రేషనల్ నెంబర్స్ అడిషన్లో కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయి అని మనమైతే ఇక్కడ చెప్తాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ సెకండ్ ఆప్షన్ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఏ ఇంటూ బి చెక్ చేస్తున్నాం. ఏ వచ్చేసి 1/2 ఇంటూ బి వచ్చేసి 1/3. సో 1 × 1 1, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 2 × 3 6, 1/6 వచ్చింది. ఇప్పుడు బి ఇంటూ ఏ చేసినా కూడా 1/3 × 1/2 కదా, సేమ్ వస్తుంది. 1/3 × 6. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా రేషనల్ నెంబర్స్లో కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఫాలో చేయదు, ఎందుకంటే అక్కడ మనకి మిగిలిన ఆప్షన్ అది ఒకటే కాబట్టి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ మైనస్ బి చేస్తున్నా, చెక్ చేద్దాం. 1/2 మైనస్ 1/3 కదా. ఇక్కడ ఎల్సిఎం 6, 2 × 3 3 3 × 2 2 × 1 2, 3 - 2 1/6 వచ్చింది ఎప్పుడు ఏ మైనస్ బి చేసినప్పుడు. ఇప్పుడు బి మైనస్ ఏ చేసినప్పుడు 1/3 మైనస్ 1/2 చేసినప్పుడు ఎల్సిఎం 6a, 3 × 2 6 - 1 2 × 3 3 ఏమొచ్చింది, 2 - 3 ఎంత, -1/6. ఇక్కడేమో 1/6 వచ్చింది, ఇక్కడేమో -1/6 వచ్చింది. సో ఇక్కడ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. రేషనల్ నెంబర్స్ సబ్ట్రాక్షన్ అనేది కాంపిటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయట్లేదు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంది, సి, ఓకేనా. ఇప్పుడు మనం సెకండ్ క్విజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ సెకండ్ క్విజ్ మనకి February 24th అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమడిగాడంటే, క్లోజర్ ప్రాపర్టీ ఫెయిల్స్ వెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అంటే, ఇప్పుడు ఏ అనేది ఒక రేషనల్ నెంబర్, బి అనేది ఒక రేషనల్ నెంబర్. ఏ ప్లస్ బి ఎంతైతే వాల్యూ వస్తుందో, సమ్ సి ఏదో వస్తుంది కదా, ఈ సి అనేది కూడా ఒక రేషనల్ నెంబరే అవ్వాలి. ఇది ఒక రేషనల్ నెంబర్ అయితే, ఇది ఇంకో రేషనల్ నెంబర్ అయితే, మనకి వచ్చే ఈ R3 కూడా రేషనల్ నెంబరే అవ్వాలి, ఈ సి కూడా రేషనల్ నెంబరే అవ్వాలి. అప్పుడు మనం ఈ అడిషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని చెప్తాం, ఓకేనా. ఇప్పుడు చూద్దాం. 1/2 1/3 చూసుకుందాం. ఇప్పుడు మనకి పైన ఆన్సర్ వచ్చింది కదా, ఎంత వచ్చింది ఆన్సరు,
5/6 వచ్చింది. 5/6 అనేది రేషనల్ నెంబర్, 1/2 అనేది రేషనల్ నెంబర్, 1/3 అనేది రేషనల్ నెంబర్, 5/6 వాటిని అడిషన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది కూడా రేషనల్ నెంబర్. సో ఇక్కడ అడిషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. కానీ క్వశ్చన్లో ఏమడిగాడు, ఇక్కడ ఫెయిల్స్ అన్నాడు. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది అని. అడిషన్ చేసినప్పుడు అయితే ఫెయిల్ అవ్వలేదు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు చూద్దామా. ఇప్పుడు 1/3 మైనస్ 1/2 మైనస్ 5/6 వచ్చింది. మైనస్ 5/6 వచ్చినా కూడా అది కూడా ఒక రేషనల్ నెంబరే కదా. ఇప్పుడు ఫ్రాక్షన్కి రేషనల్ నెంబర్కి మనం ఆల్రెడీ డిఫరెన్స్ అయితే మాట్లాడుకున్నాం. మనం ఫ్రాక్షన్స్లో ఓల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఏది, న్యూమరేటర్కి డినామినేటర్కి. మనకి రేషనల్ నంబర్స్లో ఇంటీజర్స్ కూడా ఉంటాయి. ఇంటీజర్స్ ఏంటి, నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ అవుతాయి కదా. సో న్యూమరేటర్లో -5 అయినా ఉండొచ్చు, -6 అయినా ఉండొచ్చు. డినామినేటర్లో కూడా -6 అయినా ఉండొచ్చు, -5 అయినా ఉండొచ్చు. సో ఇది -5/6 అనేది కూడా వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది రేషనల్ నెంబర్కి ఫాలో అవుతుంది. ఒకవేళ ఫ్రాక్షన్కి అయితే ఇది ఫాలో అవ్వదు. ఎందుకంటే -5/6 అనేది ఫ్రాక్షన్ కాదు. కాబట్టి ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ అనేది ఫ్రాక్షన్కి అయితే ఫెయిల్ అయ్యేది. ఏది, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్లో క్లోజర్ ప్రాపర్టీ ఫ్రాక్షన్కి అయితే ఫెయిల్ అయ్యేది. బట్ మనకి ఇక్కడ రేషనల్ నెంబర్కి సబ్ట్రాక్షన్ కూడా క్లోజర్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మల్టిప్లికేషన్ చూద్దాం. మల్టిప్లికేషన్ కూడా 1/3 × 1/2 ఏమొస్తుంది, 1/6 వస్తుంది. 1/6 అనేది వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్. సో అక్కడ మల్టిప్లికేషన్ కూడా రేషనల్ నెంబర్ని ఫాలో చేస్తుంది. ఇప్పుడు డివైడింగ్ బై 0 అన్నాడు. సో ఈ 1/2ని డివైడ్ బై 0, ఫోర్త్ ఆప్షన్ డివైడ్ బై 0. సో ఈ డివైడ్ బై 0 మనం ఎట్లా చేస్తాం, 1/2 ఇంటూ ఒక రేషనల్ నెంబర్ని, ఇది 0ని ఏమీ లేదనుకుంటే డినామినేటర్లో 0/1 అని రాయొచ్చు, మనకు తెలుసు. సో ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్ నెంబర్తో మనం డివైడ్ చేసినప్పుడు ఎట్లా చేయాలి, ఇక్కడ ఇంటూ చేసి ఈ కింద ఏదైతే డివైడ్ చేస్తుందో దానికి మనం రివర్స్ రాస్తాం అనమాట, ఇన్వర్స్ అయితే రాస్తాం. సో 0/1 అనేది 1/0గా రాస్తాం. సో 1 × 1 1, 2 × 0 0. సో డినామినేటర్లో 0 ఉంటే దాని ఆన్సర్ ఏంది, ఇన్ఫినిటీ. మనకి తెలియదు అసలు, మనం చెప్పలేం. కాబట్టి అక్కడ ఏంటిది, డివైడింగ్ బై 0 అన్నప్పుడు ఫెయిల్ అవుతుంది క్లోజర్ ప్రాపర్టీ. సో ఆప్షన్ డి అయితే కరెక్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం థర్డ్ క్విజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ థర్డ్ క్విజ్ ఏమన్నాడంటే, రేషనల్ నంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్. క్లోజ్డ్ అంటే మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, క్లోజర్ ప్రాపర్టీ చెప్పి అడిషన్లో క్లోజ్ అయింది. ఇందాకనే పైన చూస్తాం, పైన క్వశ్చన్స్లోనే అడిషన్లో క్లోజ్ అయింది. 2 రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా అడిషన్ అయింది. సబ్ట్రాక్షన్లో కూడా అట్లే అయింది. మల్టిప్లికేషన్ కూడా రేషనల్ నెంబరే వచ్చిందనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్స్ అనేది కరెక్ట్. ఆప్షన్ డి అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం 4th, 5th, 6th క్విజ్ అయితే చూద్దాం. ఇక్కడ 4th, 5th, 6th క్విజ్ వచ్చేసి మనం ఇదే 8th క్లాస్లోనే మ్యాథమెటిక్స్లో ఇక్కడ సెకండ్ పార్ట్ అయితే మనం చేసాం. అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్ అండ్ ఐడెంటిటీస్, అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇవన్నీ మనం అక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఆ వీడియోలో అయితే ఆ వీడియో నుంచి మనం ఈ క్విజెస్ అయితే చేసాం. ఇప్పుడు మనం 4th క్విజ్ చూద్దాం. విచ్ ఆపరేషన్ ఈజ్ అసోసియేటివ్ ఫర్ రేషనల్ నెంబర్స్. సో అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి, A × B × C, A × B × C అవుతే మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అంటాం. ఇక్కడ ఆర్డర్, ఇప్పుడు ఏని B × C వచ్చే రిజల్ట్స్తో మల్టిప్లై చేసిన, ఈ Cని A × B చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్తో మల్టిప్లై చేసిన సేమ్ రావాలి. అప్పుడు మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని అర్థం. సో అడిషన్కి అయితే A + B + C = A + B + C రావాలి. అప్పుడు అడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని అర్థం. మనం ఇప్పుడు అడిషన్ చెక్ చేద్దామా. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకొని 1/2 ఒకటి తీసుకుంటున్నా, B వచ్చేసి 1/3 తీసుకుంటున్నా, C వచ్చేసి 1/4 తీసుకుంటున్నా, A + B + C చేస్తున్నాం. సో ఇక్కడ 1/2 + 1/3 1/4, 3కి 4కి LCM 12 కాబట్టి 3 × 4 = 4, 1 = 4 + 4 × 3 = 3 కాబట్టి 3 × 1 3. సో ఏమైంది, 1/2 + 4 + 3 7/2
12 అయింది. సో 2కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు తెలుసు కదా, ఎల్సిఎం ఎలా కట్టాలని. 12 అనేది ఎల్సిఎం అయింది. సో 2 6ల 12, 6 ఒకట్ల 6 ప్లస్ ఈ 12తో 12 ఒక్కట్ల 1 × 7 7. సో 6 + 7 13/12 అయితే వచ్చింది. ఎప్పుడు మనకి a + b + c చేసినప్పుడు. ఇప్పుడు మనం a + b + c అయితే చెక్ చేద్దాం. ఇక్కడ a అంటే ఇది, b అంటే 1/3 ప్లస్ c వచ్చేసి 1/4. ఇక్కడ మనం 2కి 3కి ఇది a, ఇది b, ఇది c. 2కి 3కి ఎల్సిఎం 6. సో 2 3 + 3 × 2 + 1/4. సో 3 + 2 5/6 ప్లస్ ఇది 1/4. సో 6కి 4కి ఎల్సిఎం మనకు తెలుసు. 6కి 4కి ఎట్లా ఎల్సిఎం కడతాం? ఫస్ట్ చిన్న ప్రైమ్ నెంబర్ అయితే తీసుకుంటున్నాం. 2 2 3 2 2 మళ్ళీ 2తో 2 3 2 ఒక్కట్ల 3 పోదు కాబట్టి 3 అయితే పెట్టాం. 2 2 4 4 3 12. 12 అనేది అయితే ఎల్సిఎం అవుతుంది. నేను కింద రాస్తాను. 6 2 12, 2 5 10, 4 3 12, 3 ఒక్కట్ల 3. సో 10 + 3 13/12. ఇక్కడ a + b + c చేసినప్పుడు 13/12 వచ్చింది. a + b + c చేసినప్పుడు కూడా 13/12 వచ్చింది. సో ఇక్కడ అడిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని అయితే ఫాలో చేస్తుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. a - b - c చూస్తున్నాం. 1/2 - 1/3 - 1/4. 1/2 - 12 ఇక్కడ వస్తుంది. 4 3. 1/2 - 1/12. 2కి 12కి ఎల్సిఎం 12 వస్తుంది మనకు తెలుసు. సో 2 6ల 12, 6 ఒకట్ల 6, 12 ఒక్కట్ల 1. 6 - 1 5/12 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు a - b - c చెక్ చేస్తున్నాం. అంటే 1/2 - 1/3 నెక్స్ట్ -1/4. సో ఇక్కడ మనం ఈ 2కి 3కి ఎల్సిఎం 6. సో 3 2 -1/4. సో 1/6 - 1/4. 6కి 4కి 12 ఎల్సిఎం 6 × 2 4 × 2 - 3 -1/12. ఇక్కడ -1/12 వచ్చింది. ఇక్కడ 5/12 వచ్చింది. సో ఇక్కడ మనకి a - b - c చేసినప్పుడు 5/12 వచ్చింది. a - b - c చేసినప్పుడు -1/12 వచ్చింది. సో సబ్ట్రాక్షన్ అనేది మనకి అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయట్లేదు. ఓకేనా? అడిషన్ అయితే ఫాలో చేస్తుంది. నెక్స్ట్ డివిజన్ మనకి డివిజన్ కూడా మనం చెక్ చేస్తే కనుక డివిజన్ కూడా మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అయితే ఫాలో చేయదనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏమి? విచ్ ఆపరేషన్ అసోసియేటివ్ ఫర్ రేషనల్ నెంబర్ అన్నారు కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అడిషన్ అనేది ఒకటే మనకి ఫాలో చేస్తుంది. ఎందుకంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది, నన్ను అనే ఆప్షన్ అయితే లేదు. సబ్ట్రాక్షన్ కాదు. అడిషన్ మనకి ఆల్రెడీ చెక్ చేసాము కాబట్టి అడిషన్ ఏ పెట్టేసాం. ఇంకా మనం ఇప్పుడు 5th క్విజ్కి వెళ్తే a + b + c = a + b + c షోస్ విచ్ ప్రాపర్టీ అని. సో ఆ ప్రాపర్టీ ఏం ప్రాపర్టీ? మనం ఆర్డర్ చేంజ్ చేసాం. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ అనమాట. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు లాస్ట్ క్విజ్ వచ్చేసి a × b + c = ab + ac అన్నాడు. ఇది ఏం ప్రాపర్టీ అంటే మనం దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఇక్కడ a బ్రాకెట్ అంటే ఇంటూ b + c చేసినప్పుడు a × b ab + a × c ac రావాలి. అప్పుడు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది అని మనం అయితే చెప్తున్నాం. a అనేది bకి బిలాంగ్స్ అనమాట, cకి కూడా బిలాంగ్స్ అనమాట. ఈ ప్రాపర్టీని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. c అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చేయండి. నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్.